హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జనని. మీరు చూస్తున్నారు క్రోచెట్ అండ్ రెసిపీ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో జగనన్న అమ్మ ఒడి గురించి చెప్పడానికి, అలాగే ఉపాధి హామీ పథకం గురించి, ఉపాధి హామీ పథకానికి సంబంధించి స్టేటస్ని అయితే లాస్ట్లో ఇస్తున్నాను. జగనన్న అమ్మ ఒడికి సంబంధించి వచ్చే నెల జనవరి 9వ తారీఖున అమ్మ ఒడి పథకం లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అర్హుల జాబితానైతే ఈ నెల 16, 20 తారీఖులకు మధ్య గ్రామ వార్డు సచివాలయాల్లో ఉంచుతామని చెప్పడం జరిగింది. ఈ నెల 30లోగా వెరిఫికేషన్ పూర్తి చేసి అర్హుల జాబితానైతే ఆన్లైన్లో ఉంచుతామని కూడా వెల్లడించడం జరిగింది. కాబట్టి అర్హత ఉండి కూడా జాబితాలో మీ పేరు లేనట్లయితే మీరు వాలంటీర్స్ ద్వారా మీరు మళ్ళీ అది వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవరికైతే ఇప్పుడు వెరిఫికేషన్లో మీ పేరు ఉండి కూడా మీకు అర్హత లభించలేదు అనుకున్నవారు మీ నేమ్స్ ఉన్నాయా లేవా అనేది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి గ్రామ వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలు అయితే ఉంచడం జరిగింది. ఈ నెల 16 నుండి 20 వరకు కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉంచుతామని చెప్తున్నారు. ఆ తర్వాత మాత్రమే ఈ జాబితాని ఆన్లైన్లో పెడతామని చెప్తున్నారు. ఆన్లైన్లో పెట్టిన తర్వాత స్టేటస్ని కూడా నేను వీడియో చేసి చెప్తాను. జగనన్న అమ్మఒడి పథకానికి గాను 2020-21 సంవత్సరానికి సంబంధించి జనవరి 9వ తారీఖున అమ్మఒడి పథకం అయితే వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకి సంవత్సరంలో 15,000ని వేయనున్నారు. ఈ అమౌంట్ తల్లి ఖాతాల్లోకి వస్తుంది, లేదా సంరక్షకులు ఎవరైతే ఉంటారో వారి పేరు ఏది ఇచ్చారో ఆ పేరు మీద వస్తుంది. ఇక ఉపాధి హామీ పథకానికి సంబంధించిన స్టేటస్ని అయితే చివరిగా ఇస్తున్నాను. దానికి సంబంధించి మీకు రావాల్సిన అమౌంట్స్ అయితే ఎంత ఉన్నాయి, ఎంత తీసుకున్నారు, కార్డుకి సంబంధించి ఎంతమంది సభ్యులు ఉన్నారు, వారికి ఎన్ని పని దినాలు ఉన్నాయని అన్నీ కూడా మీరు ఆ కార్డు ఉన్న నెంబర్తో చెక్ చేసుకున్నట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఉపాధి హామీ పథకం అని మనం సెర్చ్ చేసినట్లయితే మనకి ఇలా కనిపిస్తూ ఉంది. నేను లింక్ని ఇస్తాను, దాని ద్వారా వెళ్ళినట్లయితే మీకు ఇలా రిపోర్ట్స్ అని ఉంటాయి. అది చూడండి, ఇలా జాబ్ కార్డ్స్ అని ఉంది. జాబ్ కార్డ్స్ అని చోట మనం క్లిక్ చేసినట్లయితే మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే, మాదైతే ఆంధ్ర కాబట్టి నేను ఆంధ్ర దగ్గర క్లిక్ చేస్తున్నాను. ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించినప్పుడు మీరు ఫైనాన్షియల్ ఇయర్ అని ఉన్న చోట మీరు ఏ సంవత్సరానికి సంబంధించి అమౌంట్ని తెలుసుకోవాలనుకుంటున్నారు, మీకు సంబంధించిన కార్డులో ఎంత అమౌంట్ ఉన్నదనేది తెలుసుకోవడానికి ఫైనాన్షియల్ ఇయర్ అని ఉన్న చోట ఏ సంవత్సరం అంటే 2020-21 లేదా 2019-20 ఏదనేది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మాది ఈస్ట్ గోదావరి. అలాగే బ్లాక్ ఉన్న చోట మండలం ఏమైతే ఉంటుందో ఆ మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పంచాయతీ, మీకు సంబంధించిన పంచాయతీ గ్రామ సచివాలయం ఉంటుంది, ఆ పంచాయతీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అని ఉంది. ఆ ప్రొసీడ్ని క్లిక్ చేసినట్లయితే
ఇలా కనిపిస్తుంది. జాబ్ కార్డ్ నంబరు అలాగే నేమ్స్ ఉంటాయి. మీ జాబ్ కార్డ్ నెంబర్ని మీరు చూసుకున్నట్లయితే మీ పేరు కూడా తెలుస్తుంది. దాని ద్వారా మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. మీరు చెక్ చేసుకున్నట్లయితే ఎప్పుడు ఎంత మీరు పని చేశారు, ఎన్ని పని దినాలు ఉన్నాయి, ఆ పని దినాలకి సంబంధించిన అమౌంట్ ఎంత అయితే ఉందో అంతా కూడా మీకు కనిపిస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవాలి. అలాగే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. తప్పనిసరిగా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.